న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకు కేవలం చిన్న వాళ్ళపైన కేసు నమోదడం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఏకంగా స్టార్ హీరోలే దీంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు. ఈ నేపథ్యంలో సుమారుగా 30 మందికి పైగా సినీ సెలబ్రిటీల పైన కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైందని తెలుస్తోంది. స్టార్ హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్లా, ప్రణీత, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పవని ఇలా 30 మందికి పైగా సినీ సెలబ్రిటీల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్. సో నేను లిస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సుమారుగా నా దగ్గర ఉన్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో 25 మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో రానా దగ్గుబాటి ఆయన రమ్మీ యాప్ని ప్రమోట్ చేస్తూ, నేను యాప్ల పేరు చెప్పదలుచుకోలేదు ఇక్కడ, ఎందుకంటే అవి కొంత ఇబ్బందికరం. అట్ ది సేమ్ టైం మీరు కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవకాశం ఉంది కాబట్టి రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ వీరంతా కూడా సినీ సెలబ్రిటీలు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న సినిమాలు నటించిన వ్యక్తులు కూడా అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, యాంకర్ శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పవని, నేహా పతాన్, పండు, ఆ తర్వాత పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్ని యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు, శేషయాని, సుప్రీత, బహుశా సురేఖవాణి కూతురు సుప్రియ ఉంటారు, సుప్రీత ఉంటారు. సో మొత్తం 25 మంది పైన కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ప్రజెంట్ కేసు నమోదైంది. స్టార్ యాంకర్స్ పైన, స్టార్ సెలబ్రిటీల పైన, ఏకంగా హీరోల పైన కూడా కేసు నమోదని చూస్తున్నాం. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్, బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎంత మేర యాక్టివ్గా ఉన్నారని చాలా క్లియర్ అర్థమవుతోంది. 25 మందికి పైగా కేసు నమోదైన నేపథ్యంలో చాలా ఉత్కంఠ రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, సెలబ్రిటీల పైన, టాప్ హీరోల పైన కేసు నమోదవడం చాలా ఉత్కంఠ రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ పైన ఎంత సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీసు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. వీరిపైన 318/4, 112 రెడ్ విత్ 49 BNS 3 of 3, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66 అకార్డింగ్ ITA 2008 ప్రకారంగా వీరందరి పైన కేసు నమోదైంది. తాజాగా ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ ఈ న్యూస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఒక సాఫ్ట్వేర్, ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి, ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఈ కేసు నమోదైంది మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏకంగా ఇప్పటివరకు మనం కేవలం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు నమోదైన చూసాం. 11 మంది పైన కేసు నమోదైంది. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి పైన కూడా కేసు నమోదైంది. విజయ్ దేవరకొండ పైన కేసు నమోదైంది. ఏ యాప్ ప్రమోట్ చేశారో ఆ యాప్ సంబంధించి తాలూకు లింక్స్ అన్ని కూడా చాలా పక్కాగా కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు ఈ స్టార్ యాంకర్ల పైన, స్టార్ సెలబ్రిటీల పైన కేసు నమోదాన్ని ఎలా చూస్తారు? అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇప్పటికే చూసుకుంటే ఇది కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర సుమారుగా 25 మెంబర్స్ మీద కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న 12 మెంబర్స్ సెలబ్రిటీస్ మీద ఇన్స్టాగ్రామ్గా నోటీసులు ఇచ్చారు. ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఈసారి చూస్తే హైదరాబాద్ పోలీస్ దగ్గర కూడా పూర్తిగా ఏకకాలంగా సుమారుగా పెద్ద పేర్లు, బడాబాబుల్లాగా ప్రొడ్యూసర్స్ ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. రానా దగ్గుపాటి పైన, మంచు లక్ష్మి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. పూర్తిగా చూసుకుంటే ఒక .com బెట్టింగ్ యాప్స్ మీద ఇల్లీగల్ మరి లీగల్ బెట్టింగ్స్ కూడా టాప్అప్ యాడ్స్ ద్వారా కూడా పూర్తిగా ప్రకాష్ రాజ్ పైన కూడా టాప్అప్ యాడ్స్ ద్వారా కూడా ప్రమోట్ చేశారు. ఇటువంటి విజయ్ దేవరకొండ పేరు కూడా పూర్తిగా అయితే ఉంది. A23గా కూడా విజయ్ దేవరకొండ పేరు ఉంది. ఒకవైపు యాడ్స్ ద్వారా, అంటే ప్రమోషన్ యాడ్స్ చేయడం బెట్టింగ్ ద్వారా, మంచు లక్ష్మి కూడా యోలో అనే ఒక వెబ్సైట్ని కానీ ఏదైతే ప్రమోషన్ దానికి కూడా చేసింది. మరోవైపు యాక్ట్రెస్ ప్రణీత కూడా పాపప్ యాడ్స్ ద్వారా కూడా ప్రమోట్ చేశారని కూడా. మరోవైపు చూసుకుంటే కూడా నిధి అగ్రవాల్ కూడా పూర్తిగా తన పేరు మీద కూడా జెట్విన్ అనే ఒక పాపప్ యాడ్స్ పైన కూడా తను పూర్తిగా మొత్తం మీద చూసుకుంటే ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అనేంద్ర నాగర్ల 25 పేర్లు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే శ్రీ హనుమంతు, శోభా శెట్టి, నయని పావని, బిగ్ బాస్ ఫేమ్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, పర్షాన్ బాయ్స్ వీళ్ళందరి పేర్లు కూడా
ఒకవైపు విష్ణుప్రియ కూడా ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటుంది. గత 1 అవర్ నుంచి అయితే పూర్తిగా తెలుస్తుంది. www. అని ఒక పాపప్ యాడ్ ద్వారా ప్రమోట్ చేసిందని తెలుస్తుంది. హర్ష సాయి పైన కూడా అనేక కేసులు కూడా ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే మరోవైపు భయ్యా సన్నీ యాదవ్ ఇతని మీద జాలింపు కొనసాగుతున్నాయి, గాలింపు చర్యలు. మరోవైపు శ్యామల పేరు కూడా ఉంది, తేస్తి తేజ, రీతు చౌదరి. నిన్న తేస్తి తేజ కూడా నిన్న రావడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా సుమారుగా 25 మెంబర్స్ బడాబాబులు అంటే రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, అదేవిధంగా వీళ్ళందరి పేర్లు కూడా కేసులు నమోదైన. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అనింద్ర శర్మ అనే వ్యక్తి కేసు నమోదు చేశారని కూడా తెలుస్తుంది. పనీంద్ర శర్మ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్లో కూడా A1గా రాణా దగ్గుపాటి ఉన్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. A2గా ప్రకాష్ రాజ్, మరియు ఆ తర్వాత A2 ప్రకాష్ రాజ్, A1 రాణా దగ్గుపాటి. అంటే బడాబాబుల పేర్లు. మంచు లక్ష్మి పేరు కూడా వెరీ ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎఫ్ఐఆర్ కాపీని చూస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మీరు చూస్తే కనుక A1 గా రాణా దగ్గుపాటి ఉన్నారు. ఆయన పేరు ఫస్ట్ గా మెన్షన్ చేశారు. దీంట్లో ఆయన ప్రమోట్ చేసిన యాప్ సంబంధించి తాలూకు లింక్ కూడా ఉంది. దాంట్లో పాపప్ యాడ్స్ ఆయన ఎవరైతే బిజినెస్ మ్యాన్ కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి ఎక్కడెక్కడ ఈ యాడ్స్ కనిపించాయి, వీరు ఏ యాడ్స్ ప్రమోట్ చేశారని కూడా చాలా క్లియర్గా లింక్స్తో సహా ఆయన మెన్షన్ చేశాడు. రెండవ పేరు ప్రకాష్ రాజ్ కనబడుతోంది. మూడో పేరు A3గా విజయ్ దేవరకొండ ఉన్నారు. మంచు లక్ష్మి కూడా మరొక యాప్ ప్రమోట్ చేశారు. ఆవిడ యాక్ట్రెస్ ప్రణీత కూడా యాప్ ప్రమోట్ చేశారు. నిధి అగర్వాల్ కూడా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పవని, నేహా పతాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్. వీరెవరో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చాలా పక్కాగా హోంవర్క్ చేశారు. ఎవరెవరు ఏ రకంగా యాప్ ప్రమోట్ చేశారు, వారి లింక్స్ దాంతో పాటుగా ఏ యాప్ ప్రమోట్ చేశారు అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. భయ్యా సన్నీ యాదవ్ అయితే చాలా మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేశారట. టేస్టీ తేజ కూడా మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేశారు. రీతు చౌదరి కూడా చాలా యాడ్స్లో ప్రమోషన్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా వీడియోస్ని పోస్ట్ చేశారు. బండారు శేషయ్యని సుప్రీత ఆవిడ కూడా చాలా మల్టిపుల్ యాప్స్ ప్రమోషన్ చేశారు. సో ఇవన్నీ కూడా సమాజంలో మంచిది కాదు, అగేన్స్ట్ గేమింగ్ యాక్ట్ ఉందని చెప్పి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకి మియాపూర్ పోలీసులు ప్రజెంట్ కేసు నమోదు చేశారు. వారిపైన 318/4/112 రెడ్ విత్ 49 BNS 3/3A అకార్డింగ్ టు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66D ITA 2008 ప్రకారంగా 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. స్టార్ హీరో రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ఇటువంటి వారి పేర్లు అంటే ఏకంగా ఇటువంటి వారు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటే అర్థం చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ఇటువంటి వారి దగ్గర ఇటువంటి వారి విషయంలో మనం ఆలోచిస్తే కనుక వారికి ఒక వరప్రదాయనిగా మారింది. ప్రజల ప్రాణాలు ఏమైపోతే మాకేంటి, ప్రజలు ఏ రకంగా మోసపోతే మాకేంటి, మాకు మాత్రం డబ్బులు కావాలి. ఆ బెట్టింగ్స్ ద్వారా వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక వారి నుంచి వచ్చేటువంటి కమిషన్ కావాలి. సో ఇప్పుడు దీనిపైన పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు కేవలం 11 మంది పైన కేసు నమోదులను చూసాం. అయితే దీంట్లో విష్ణుప్రియ పైన అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ప్రజెంట్ ఇక్కడ కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత రీతు చౌదరి పైన కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మియాపూర్లో కూడా కేసు నమోదైంది. తేస్టీ తేజ అదే రకంగా ఉన్నారు. శ్యామల పైన పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పైన కూడా పంజాగుట్ట, మియాపూర్ 2 చోట్ల కేసులు నమోదయ్యాయి. హర్ష సాయి పైన కూడా 2 చోట్ల కేసులు నమోదయ్యాయి. సుప్రీత పైన కూడా 2 చోట్ల కేసులు నమోదయ్యాయి. మరి ఇప్పటికే అబ్స్కాండ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. 11 మంది కూడా అబ్స్కాండ్ అయిపోయారు. మరి ఇప్పుడు స్టార్ హీరోస్ ఏం చేస్తారో చూడాలి, వీరి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. అన్నీ తెలిసి ఎవరో చిన్న చితక చదువురాని వాళ్ళు పాపం ఎటువంటి ఆదాయం లేకుండా ఏదో చిన్న చితక చేస్తున్నారంటే ఏమో అనుకో. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు మా బతుకు జీవనం కోసం అన్ను మాట్లాడడం, ఇంకేదో మాట్లాడారంటే ఓకే ఏమో అనుకోవచ్చు. కొంత వారిని మనం ఆలోచన కూడా చేయొచ్చు. కానీ నా హీరో రాణా దగ్గుబాటికి ఏం తక్కువైందండి? మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాని నుంచి కూడా డబ్బులు రాబట్టే ప్రయత్నం ఎందుకు? మంచు లక్ష్మికి ఏం తక్కువైంది? మంచిగానే సినిమాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా బాగానే ఉంది. బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ప్రమోట్ చేసి దీని నుంచి కూడా డబ్బులు రాబట్టే ప్రయత్నం చేయాలా? యాంకర్ శ్రీముఖి ఎక్కడ షో చూసినా కూడా తనే పాపులర్గా కనిపిస్తూ ఉంటారు. తను మంచిగానే ఎర్న్ చేస్తోంది, మంచి మంచి రెమ్యునరేషన్ కూడా ఉంది. మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్ ద్వారా కూడా డబ్బులు రాబట్టాలి ప్రయత్నం చేయాలా? సో వీళ్ళకి బెట్టింగ్ యాప్ అనేది ఈ ప్రముఖమైన పేర్లు ఎవరైతే వినబడుతున్నా ఇంతకంటే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వీరందరికీ ఒక వరప్రదాయినిగా మారిపోయింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి, లక్షల రూపాయలు వెనకేయాలి, ఆ తర్వాత లావిష్గా లగ్జరియస్గా ఉండాలి. ఇదొక ఈ సెలబ్రిటీలకు మాత్రం ఒక సైడ్ ఇన్కమ్. ఇదంతా కూడా మెయిన్ ఇన్కమ్ ఇంకా వాళ్ళ రెమ్యునరేషన్స్ వాటితో పాటు ఇవన్నీ కూడా చిన్న చిన్న
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సైడ్ ఇన్కమ్గా కూడా వాళ్ళు ఎక్కువగా డబ్బులు రాబట్టే ప్రయత్నం చేశారు. పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. మళ్ళీ పెట్రిషియా, ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11 మంది పైన కేసు నమోదు చేస్తే వారంతా కూడా అబ్స్కండ్ అయిపోయారు, ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. దాంట్లో కొంతమంది పేర్లు మళ్ళీ రిపీట్ అయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఆ కేసు నమోదైంది. సో అటువంటి వారందరూ పరారులో ఉన్నారు. ప్రజెంట్ ఈ రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, శ్రీముఖి అందరిపైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే చూసుకుంటే అనేక అంశాలని ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొనడం జరిగింది. వీళ్ళ మీద కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీలో చాలా డీటెయిల్డ్గా ఉంది. అసలు ఒకవైపు కూకట్పల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం కేసు నమోదైంది. పనేంద్ర శర్మ అనే వ్యక్తి కేసు నమోదు చేశాడని కూడా తెలుస్తుంది. దాని ప్రకారము ఎవరైతే రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ వీళ్ళందరికీ కూడా, విజయ్ దేవరకొండకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా కొంతమందికి మాత్రం ఈరోజు 6 మాత్రం విచారణకి రమ్మని ఆదేశాలు ఇస్తారు. పనేంద్ర శర్మ అనే వ్యక్తి, నేను ఎంతో డబ్బులు మోసపోయాను, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళందరూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు, వీళ్ళ మీద చట్టపరంగా శిక్షలు వేయాలి, చట్టపరంగా శిక్ష వేయాలి వీళ్ళకంటూ అండర్ 3 ఒకవైపు బిఎన్ఎస్ యాక్ట్ కింద 33(8), దాని తర్వాత గేమింగ్ యాక్ట్ కింద కూడా 366(DD) ఒకవైపు ఈ కేసులన్నీ కూడా నమోదు చేశారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా సిరి హనుమంతు, యాంకర్ ఎవరైతే యాంకర్స్ అయితే ఉన్నారో శ్రీముఖి, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. జస్ట్ నాట్ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించిన యూట్యూబర్సే కాదు, ప్రముఖ సినిమా యాక్ట్రెస్ కానీ యాక్ట్రెస్ పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. మొత్తం మీద కూడా కేసు భారీగా ముందుకు వెళ్తుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. 25 మంది వరకు కేసులను నమోదు చేశారు. అనేక మంది చాలామంది చనిపోయారు. ఇప్పటికే చూసుకుంటే సజ్జనార్ కూడా ఉక్కుపాదం మోపుతున్నారని కూడా తెలుస్తుంది. ఐపీఎస్ సజ్జనార్ కూడా దీని మీద చాలా ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఇన్స్టాగ్రామ్ మీరు హోల్డ్లో ఉండండి. సినీ ప్రముఖులకు సంబంధించి కేసు నమోదవడం పైన ప్రొడ్యూసర్, యాక్టర్ చిట్టిబాబు గారు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారు, ఏంటి సినీ సెలబ్రిటీలు కూడా వారిపైన కూడా కేసు నమోదైంది, వారు కూడా చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. సో చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు ఈ రకంగా చేశారు, వారిపై కేసులు నమోదవుతున్నాయి, ఏ రకంగానే చర్యలు తీసుకోవాలని మాట్లాడడం మనం చూస్తున్నాము. మొన్న ఒక వ్యక్తి నాకు